మొత్తానికైతే చైనా వచ్చేసాము. ఇదేనండి మేము ఉంటున్న బిల్డింగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఆ లాస్ట్ దాని వెనకాల మేము ఉంటున్న బిల్డింగ్. ఏంటంటే నేను తీసుకున్న సిమ్ ఒక 6 months ఇండియాలోనే ఉన్నాను. సో తీసుకున్న సిమ్కి నార్మల్గా అయితే మెయిన్ బ్యాలెన్స్ అనేది రీఛార్జ్ ఉంది, కానీ నెట్ బ్యాలెన్స్ అనేది రీఛార్జ్ లేదు. సో ఇప్పుడు చైనా యూనికామ్కి వెళ్తున్నాను. అంటే వచ్చిన వాళ్ళకి అందరికీ ఇది ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫస్ట్ మనం చైనా ఎంట్రీ అయినాక ఫస్ట్ పని ఏం చేయాలి అనుకోనంటే సిమ్ అనేది రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ సిమ్ అనేది మీరు తీసుకోవాలి. పాస్పోర్ట్ అనేది వస్తుంటే సిమ్ అనేది ఇస్తారు. లేదు అనుకోనంటే మరి మీకు సిమ్ అనేది అయితే వాళ్ళు ఇవ్వరు. నా పాస్పోర్ట్ బేసిస్ మీద నాకు సిమ్ అనేది ఇచ్చారు. ఆ సిమ్ అనేది నేను యాక్టివేట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. దాని తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అనమాట. అంటే 24 hours లోపు పోలీస్ స్టేషన్లో మనం ఏంటంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మేము ఇలా వచ్చాము అనుకొని. సో అదే చేస్తున్నాను. ఓకేనా, వీడియోని కంటిన్యూస్గా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే చైనా రావడం ఈజీ అని, దాని తర్వాత ఇక్కడ ఏమేమి ప్రాసెస్ ఉంది, ఎలా ఇక్కడ సర్వైవ్ చేయాలి, ఒక 3 months ట్రావెల్ వీసా మీద రావాలి అనుకున్నాడు, అది ఎలా రావాలి ఏంటి అనేది అవన్నీ చాలా ఇన్ఫర్మేటివ్గా. వింటర్ అనేది స్టార్ట్ అయిపోయినది, ఇంకా స్నో పడలేదు, అందుకే డ్రెస్సెస్ ఇక నార్మల్గా వేసుకుని ఉన్నాము. కొంచెం అలవాటు తగ్గింది కదా, అసలు అంటే వింటర్ అనేది ఉండదు కదా. అందుకే యూనికామ్ ఆఫీసు ఇది మా ఇంటికన్నా కొంచెం దగ్గరలోనే ఉన్నది. ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను 69 yuan అనేది రీఛార్జ్ చేసుకున్నాను పర్ మంత్లీ. ఇంకా మా ఇంటి దగ్గర వైఫై కూడా ఉన్నదన్నమాట. కంపెనీ ఫ్రీ వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నది. సో దిస్ టైం ఏంటంటే బిలో 69 లైక్ 49 కానీ 39 కానీ ఉంటుందేమో అనుకుని చూసాను. అయితే వాళ్ళు 49 అనేది పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి వచ్చేసాము. ఏంటంటే అక్కడ మా పాస్పోర్ట్స్ అనేవి 3 పాస్పోర్ట్స్ తీసుకున్నారు. మనకి వీసా స్టాంపింగ్, చైనీస్ వీసా స్టాంపింగ్ అనేది పడి ఉంటుంది కదా, ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటుంది కదండి ఫ్రంట్ పేజ్ లోన. ఇంకా చైనీస్ వీసా స్టాంపింగ్ అవన్నీ జెరాక్స్లు తీసుకున్నారు. తీసుకున్నారు వాళ్ళు. జెరాక్స్లు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అనమాట. ఇక మనకి ఇమిగ్రేషన్ ఏంటది కదా, ఇమిగ్రేషన్ అనేది అది కూడా అంటే మనం ఏ రోజున ఏ డేట్న మనము చైనా ఎంట్రీ అయ్యామో అది కూడా ఇక జెరాక్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం అయిపోయినాక మనకు ఒక అకామిడేషన్ రిసిప్ట్ అనేది ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అకామిడేషన్ రిసిప్ట్ అనేది ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇస్తేనే మాకు నెక్స్ట్ చైనీస్ వీసా అనేది రిన్యూవల్ అవుతుంది. అంటే ఆల్రెడీ 1 year అయిపోయింది ఇక్కడ ఉండి. సో నెక్స్ట్ ఇయర్ 2nd year అనేది ఇక రన్ అవుతుంది. సో అది మీ కంపెనీకి, హస్బెండ్ వర్క్ చేస్తున్న కంపెనీకి అది కానీ మేము ఇస్తే మాకు ఇక చైనీస్ వీసా అనేది రిన్యూవల్ అవుతుంది అనమాట. అకామిడేషన్ రిసిప్ట్ ఎందుకు అనుకోనంటే మేము ఇక్కడ స్టే చేస్తున్నాము అనుకుని అదొక ప్రూఫ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను ఇవన్నీ క్లియర్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వచ్చి ఉండిపోతాము అని అనుకుంటారు. కానీ అలా కాదు. టూరిస్ట్ వీసా మీద వస్తే మీరు హోటల్లో స్టే చేస్తే ఇక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయడము. కానీ మీరు అడగాలన్నమాట నియర్ అబౌట్ పోలీస్ స్టేషన్. నేను వెళ్ళింది డెమోక్రాటిక్ లోకల్ పోలీస్ స్టేషన్ అనమాట. అంటే దున్హాలోనే డెమోక్రాటిక్ లోకల్ పోలీస్. జస్ట్ ఇప్పుడే వెళ్ళి వచ్చాము. సో పాస్పోర్ట్ ఇచ్చిన వెంటనే, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసాం కాబట్టి ఈ ఇయర్ వర్క్ అనేది మాకు తొందరగా అయిపోయింది. వెళ్ళాము ఒక 1/2 hourలోన. ఇక మొత్తం వాళ్ళు చెక్ చేసి అన్ని డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్.